ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతామండి ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును, ఏ మనస్సు ఏది చూద్దాం. ఆత్మ ఫలము ద్వారంగా ఫలించే మనస్సు. కంటిన్యూ ప్లీజ్. కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈరోజు యేసు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ నెల, యేసు ఎవరు? ఆయన దేవుడు. ఆయన దేవుడై ఉండి ఆయన నరరూపధారిగా తగ్గించుకున్నాడంటే, మానవుడు వలె దిగి వచ్చాడంటే ఆయన ఆల్రెడీ చేసిన త్యాగం ఎంతో గొప్పది. అక్కడ నుండి ఆయన ఇంకా ఎంత తగ్గించుకున్నాడంటే, మానవుల్లో మరలా దాసుడు వలె తగ్గించుకున్నాడంట. ఈరోజు సబ్జెక్ట్ మీకు తగ్గింపు ఉందా? క్రీస్తుని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన తగ్గించుకో, దీనుడిగా జీవించు, తగ్గించుకో, హంబుల్నెస్, హ్యూమిలిటీ. ఈ పై మాట చూసినప్పుడు 4వ వచనం చదివినప్పుడు, లెట్ ఈచ్ ఆఫ్ యూ లుక్ నాట్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. ఈరోజు మనుషుడంతా ఓన్ ఇంట్రెస్ట్ కదా. ఏది చేసినా ఓన్ ఇంట్రెస్ట్, ఎక్కడికి పోయినా ఓన్ ఇంట్రెస్ట్, ఏది జరగాలన్నా ఓన్ ఇంట్రెస్ట్. నాకేం లాభం, నాకేం వస్తుంది, నాకేం కలుగుతుంది, ఓన్ ఇంట్రెస్ట్. వై ఆర్ యూ హియర్? ఓన్ ఇంట్రెస్ట్. ఆనెస్ట్లీ మీ కొరకైతే వస్తారు. ఎవరైనా ఇంకోళ్ళ కొరకు ప్రార్థన చేస్తానికి, దేవుని సన్నిధికి వెళ్ళి మొర పెడతానికి వచ్చిన వారు ఉంటే చేతులు హల్లెలూయా చెప్తారా? దెర్ ఆర్ ఫ్యూ పీపుల్. ఇంకా రక్షించబడిన భర్త, భార్య, తల్లిదండ్రులు, కుటుంబము, బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? మొర పెడుతున్నారా వారి కొరకు? నేను ఒక్కనే రక్షించబడ్డానండి, వారు రక్షించబడలేదు, వారు నాకు ఆటంకంగా ఉన్నారు. ఆటంకంగా ఉండకుండా ఎలా ఉంటారు? వీఆర్ లివింగ్ విత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఓన్ ఇంట్రెస్ట్. ఇక్కడ బైబిల్లో చూసినప్పుడు నీ సొంత ఇంట్రెస్ట్లో కాదు నువ్వు ఉండేది, బట్ ఫర్ అదర్స్ ఇంట్రెస్ట్ ఆల్సో, ఇతరుల కొరకు కూడా. అందుకనే తెలియజేయబడుతుంది, క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండి ఏంటి, దేవునికి సమానంగా ఉన్నప్పుడు కూడా నేను దేవుడిలాగా అవుతానని చెప్పలే, అంటే తండ్రితో పాటు సమానంగా ఉంటానని చెప్పలే. ఇంకో మాటలో చెప్పాలంటే ఈజ్ ఈక్వలెంట్, బట్ దెన్ హీ సెడ్ ఐ విల్ నాట్ కంపేర్. అపవాది చూడు, లూసిఫర్ గురించి మనం ధ్యానించాం గత వారం. ఎలాగున్నాడు? నేను పైకి ఎక్కిపోతా, నేను వేసుకుంటాను సింహాసనం, నేను ఘనంగా ఉంటా, నాకు గొప్ప, నేను గొప్ప, నాకు హెచ్చింపు. దిస్ ఇస్ దట్ వాజ్ ఓన్ ఇంట్రెస్ట్. అపవాది ద్వారంగా మనం ప్రేరేపించబడుతున్నామా అనే దాన్ని నెంబర్ 1 సింపుల్గా చెక్ చేసుకోవాలంటే, జీవితంలో ఐ అనేది ఎక్కువ కనబడుతుందా? ఐ కనబడుతుందంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్లో బ్రతుకుతున్నామంటే, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఆల్వేస్ అబౌట్ ది స్పిరిట్ ఆఫ్ లూసిఫర్ ఆత్మ. ఇక్కడ గమనించినప్పుడు చూడొచ్చు, ఎక్కడ ఆయన దీనుడిగా, ఆయన రిక్తునిగా చేసుకున్నాడంట, ఆయన తగ్గించుకుని వచ్చాడంట, దాసుని స్వరూపాన్ని ధరించాడంట. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేశాడంట చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణమును పొందునంతగా, అనగా శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అసలు బైబిల్ మొత్తంలో చూస్తే ఐ వుడ్ కాల్ ఇట్ ద హిమ్ బుక్. వాట్ బుక్? ఆయన పుస్తకం. HIM, హిమ్. ఎవరి పుస్తకం? హూ ఇస్ దట్ హిమ్? జీసస్ బుక్, యేసు ప్రభు గురించి. అసలు నూతన నిబంధనకి పాత నిబంధన చూసినప్పుడు 400 సంవత్సరాలు సైలెన్స్ చూడగలుగుతాం. ఇక్కడ 400 సంవత్సరాల సైలెన్స్ కాదు. ముందు చూసినప్పుడు ఆ మొత్తం కలిపి 3 కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి ఆజ్ఞల పుస్తకం, రెండోది ప్రవక్తల పుస్తకం, మూడోది రైటింగ్స్ అంటారు, అంటే కీర్తనల పుస్తకం. సో మొత్తానికి కేటగిరీస్ చూసినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ 3 కేటగిరీస్లో చూస్తున్నాం. ఒకటి ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవుడు మానవుడి దగ్గర కోరేది ఏంటి, దేవుడు మానవుడు కొరకు చేసేది ఏంటి. అదే సమయంలో మనం చూస్తున్నాము ప్రవక్తల ద్వారా దేవుడిచ్చే వాక్కు, హెచ్చరికలు, గద్దింపు, నడిపింపు. అదే రీతికి మనం చూస్తున్నాము క్రీస్తుని గురించిన ప్రవచనంలో, కీర్తనలు చూసినప్పుడు సామ్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఐ వాజ్ జస్ట్ డూయింగ్ ఎ లిటిల్ స్టడీ ఆన్ ఇట్. దాంట్లో చూస్తూ ఇంచుమించు 150 కీర్తనల్లో 16 కీర్తనలు క్రీస్తు మెస్సయ్యగా కనబరచబడుతున్నాడు. 2వ కీర్తన చూసినప్పుడు ఆయన రాజరికం గురించి కనబరచబడుతుంది. 16వ కీర్తన చూసినప్పుడు ఆయన పునరుద్ధానం గురించి కనబడుతుంది.
22వ కీర్తన చూసినప్పుడు ఆయన శ్రమ, ఆయన వేదన గురించి తెలియజేయబడుతుంది. 40వ కీర్తన చూసినప్పుడు ఆయన మెస్సియా రానున్నాడు అన్న కీర్తనగా తెలియజేయబడుతుంది. అదే రీతిగా 110 చూసినప్పుడు ఆయన రాజరికానికి, ఆయన అధికారానికి కనబడుతుంది. ఇంకా 102 చూడొచ్చు. ఇంకా అనేక కీర్తనలు ఉన్నాయి ఆయన ఎవరు అనేది తెలియజేయబడటానికి. బైబిల్ మొత్తం చూసినప్పుడు పాత నిబంధనలో క్రీస్తుని గురించిన మర్మములు, విషయములు ఎన్నో తెలియజేయబడుతుంది. ఈరోజు మన లాజిక్తో ఈ మాట చదివామనుకో, పాత నిబంధన ఏముంది బోర్ కొడుతుంది అంటారు చాలామంది క్రైస్తవులు చెప్పే మాట అది. పాత నిబంధన చదవాలంటే బోర్ కొడుతుందండి. నూతన నిబంధనలు కనీసం ఎలా బ్రతకాలి నేర్పిస్తుంది. క్రీస్తు జననాన్ని, మరణాన్ని తెలియజేయబడుతుంది. పాత నిబంధనలు ఏంటి అంత కథలు ఏంటి, బూతు మాటలు ఉన్నాయి, ఏంటి పిచ్చి పనులు ఉన్నాయి, ఏంటి ఇవన్నీ ఉన్నాయి. చూసి పాత నిబంధనలో దేవుడు అక్కడ జరిగిన సంఘటనని ఉన్నట్టుగా అక్కడ పెట్టాడు. కారణం ఏంటంటే, ఒరే మానవుడా, నువ్వు తప్పు ఇలాగంటే పాపం చేశాడు అనుకో, ఎలాంటి తప్పు చేసావు అనుకో, ఎలాంటి శిక్ష వస్తుంది. దేవుడు ఎవరిని ఊరుకున్న దేవుడు కాదు. పాపాన్ని పాపంలాగే తెలుస్తాడు, నీతిమంతులాగే తెలుస్తాడు. దేవుని వాక్యం చూస్తున్నప్పుడు పాత నిబంధనలో నీతిమంతుడు అని చూస్తాం. రైట్ స్టాండింగ్ విత్ గాడ్. నీతిమంతుల్ని దేవుడు ఎలా దీవిస్తాడో, ఎలాగ బలపరుస్తాడో. అదే సమయంలో పాత నిబంధనలు చదివినప్పుడు మనం చూస్తాం, అపవాది ప్రతి ఒక్కరిని పడగొడటానికి పొంచి ఉన్నాడు. ఈరోజు నిన్నొక్కనే కాదు పడగొట్టేది, అపవాది నిన్నొక్కనే దాడి చేయట్లే, నిన్నొక్కనే ఫైట్ చేయట్లే. చాలామంది ఎలా ఫీల్ అయిపోతామంటే, సాతాను నన్నే పోరాడుతున్నాడండి. నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ముఖ్యమే ఆడికే, కానీ నువ్వు ఒక్కడవే కాదు, నీ పక్కన ఉన్నవాళ్ళని కూడా, నీ ఎడం పక్క మాత్రం కాదు, నీ కుటుంబ పక్కన ఉన్న వాళ్ళని కూడా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా, ఈ ప్రపంచమైన ఒక్కరిని వదలట్లేవాడు. ప్రతి ఒక్కరిని ఓడగొట్టాలని, ప్రతి ఒక్కరిని నాశనం చేయాలని. ఆ అపవాదితో మన పోరాటం ఒక్కరోజు పోరాటం కాదు, ప్రతిరోజు పోరాటం. అంగీకరిస్తారా? ఏదో ఒక్కరోజు పోరాటం కాదు, ప్రతిరోజు పోరాటమే. నిన్న పోరాటమే చాలదు, ఈరోజు మరలా ఫ్రెష్గా స్టార్ట్. కొంతమంది నిద్రలోనే పోరాటం, ఎక్కడ నిద్రపోనేవాడు కదా, చెడు కళలు, దర్శనాలు, అటాక్స్, అది ఇది. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, అన్ని సమయంలో అన్ని రీతుల్లో ప్రార్థన చేయి, మెలకుగా ప్రార్థన చేయి. అంటే పడుకొద్దా అండి? లేదు, నువ్వు పడుకున్న కూడా నీ ఆత్మ మెలకుగా ఉండాలి. సైకాలజిస్ట్ డాక్టర్స్ తెలియజేస్తారు, సైంటిస్టులు తెలియజేస్తారు, మనం పడుకున్నప్పుడు కూడా మన చెవులు వింటూనే ఉంటాయంట. అందుకని అలారం కొడితే మనుషులు లెగుస్తారు, బుర్ర లే అంటదంట. అంటే ఒక మనిషి పడుకున్నప్పుడు కూడా తన బుర్ర పనిచేస్తూనే ఉంది, కానీ చెవుల్లో నుండి వినే ప్రతి మాట బుర్ర అనలైజ్ చేస్తూనే ఉంది. ఏంటి మనం వినేది? మీరు పడుకునేటప్పుడు దేవుని వాక్యం ఉంటుందా? ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత వాడాలే కానీ మేలు చేస్తానికి చాలా వాడచ్చు, కానీ అపవాది కీడు చేస్తానికి తెగ వాడుతున్నాడు. ఈరోజు బైబిల్, పాటలు, ఆరాధన, ఇన్స్ట్రుమెంటల్ ప్రైజ్ మ్యూజిక్ పెట్టుకుని పడుకో. ఎంత ప్రశాంతంగా పడుకుంటావు చూడు, ఎంత నెమ్మదితో పడుకో. మన వాతావరణంని దేనితో నింపుతున్నాం అనేది చాలా ముఖ్యం. మీ వాతావరణం దేనితో నింపబడి ఉంటుంది? సినిమా పాటల, బూతు మాటల, ఎప్పుడు చూసినా కోపపు ద్వేషపు మాటల, ఎప్పుడు చూసిన కక్ష పగ మాటలా? చూసి దాని తగ్గట్టే మన హార్మోన్స్ డెవలప్ అవుతుంది, దాని తగినట్టే మన హార్మోన్స్ డెవలప్ అవుతాయి. ఈరోజు మనము ఏ మనసు కలిగి ఉన్నాం, దేని చుట్టూ జీవిస్తున్నాం, ఏంటి మన చుట్టుముట్టు ఉన్నది ఏంటి? దేవుని వాక్కు, ఆరాధన, పాట, ఎలాంటి మాటలతో ఉన్నామా? అందుకనే కీర్తనలతో ఒకరినొకరు ఏంటి దేవుని వాక్కుతో అంట బలపరుచుకుని, క్రమపరుచుకుని సరిదిద్దుకోవాలంట. తిట్లు కాదు, బూతు మాటలు కాదు, బికాస్ దే ట్రూలీ అఫెక్ట్. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో క్రీస్తు ఎవరు ఎరిగి ఉన్నారా? క్రీస్తు వాక్కుతో బ్రతుకుతున్నారా? క్రీస్తుని ఆధారం చేసుకుని జీవిస్తున్నారా? ఇస్ క్రైస్ట్ యువర్ ఎవ్రీథింగ్? బైబిల్లో చూసినప్పుడు పాత నిబంధనల గురించి మాట్లాడుతూ ఆజ్ఞలు, ప్రవక్తలు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లేఖనాలు అన్నప్పుడు కీర్తనల గురించి మాట్లాడతారు అధికంగా. సో ఇవి చూసినప్పుడు పాత నిబంధనల మామూలుగా మనిషికి కావాల్సింది 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు. పాత నిబంధనలు చూసినప్పుడు మనుషుడికి కావాల్సిన 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఏంటంటే, ఒకటి యాజకుడు, రెండోది రాజు, మూడోది ప్రవక్త. ఈ 3 కావాలంట. యాజకులు, రాజు, ప్రవక్త. అందుకని ఎంతోమంది పాత నిబంధనలు ఉన్న వారు మైండ్ సెట్స్లో, ఆ థియాలజన్స్ అనుకునే వారు మెస్సయ్య వస్తాడంటే మేబీ 3 మెస్సయ్యలు వస్తారేమో.
ఒక మెస్సయ రాజు, ఒక మెస్సయ ప్రవక్త, ఒక మెస్సయ యాజకుడు ఇట్లా వస్తారేమో. 3 మెస్సయలు వస్తారేమో. అది ఎట్లా ముగ్గురు కలిసి ఒకటిగా ఉంటారు? అర్థం కాలే వారికి. అందుకని బైబిల్ చదివినప్పుడు మనం గ్రహించగలిగింది, అర్థం చేసుకోగలిగింది, వారికి పాత నిబంధనలు ఉన్న వారికి జరగబోయే విషయాలు ఎలా ఉంటాయో తెలీదు. వారందరూ ఒక ఊహ రీతిగా, ఓహో ఇలా జరుగుతుందేమో, ఇలా వస్తాడేమో, దే యూస్ టు అస్యూమ్ థింగ్స్ బట్ నెవర్ హ్యాడ్ క్లారిటీ ఓవర్ థింగ్స్. కానీ ఈరోజు మనకి రెట్రోస్పెక్ట్ అంటాం, తిరిగి చూస్తాం. ఇది జరిగినది, లేఖనములు తెలియజేస్తుంది, చరిత్ర తెలియజేస్తుంది, ప్రతి ఒక్కరు నమ్మగలిగింది. ఓకే, ఇది జరిగినది, దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద రియాలిటీ. ఈరోజు మనం చెప్పచ్చు, వారికి తెలియలేదు మెస్సయ రాజా, ప్రవక్త, యాజకుడా, లేకపోతే ముగ్గురులో ఒక్కొక్కరు వస్తారా. ఇది మీకు అర్థం అవ్వాలంటే సింపుల్గా చెప్పాలండి, ఈరోజు దేవుడు ఎవరన్నదప్పుడు యేసు రాజు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం చూస్తే ఆయన రాజుగా తెలియజేయబడుతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? పాత నిబంధనలు చూసినప్పుడు యేసు ప్రవక్త అనేది తెలియజేయబడుతుంది. ఆయన ప్రవక్త అని అనేక మంది నమ్మారు. ఆయన ఉన్నదప్పుడు కూడా భూమి పైన యేసు ప్రవక్త, బట్ నాట్ జస్ట్ అ ప్రాఫిట్, నాట్ జస్ట్ అ కింగ్, నాట్ జస్ట్ ఎ హై ప్రీస్ట్, హీఈస్ ఆల్ టుగెదర్, హీఈస్ గాడ్. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ఈరోజు నా ప్రార్థన ఆలకించే యాజకుడు? హల్లెలూయా చెప్తారా? ఈరోజు నా కొరకు, నా జీవితం కొరకు ఆయన సమస్తము వెల చెల్లించి ఈరోజు నన్ను ఏలే రాజు అని చెప్పేవారు. హల్లెలూయా చెప్తారా? అదే రీతిగా నా జీవితంలో నేను వెళ్ళవలసిన మార్గంలో నాకు తెలియజేసే నా ప్రవక్త యేసు ప్రభువు ఎవరు? బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? చూసి ఈ లోకంలో ఈరోజు దేవుడితో మనం కలిసి ఉండాలి, దేవుడిని మనం ఎరిగి ఉండాలి. దేవుని రాక చూసినప్పుడు ఎంతో స్పష్టంగా తేట తెలివిగా ఉంది. ఈరోజు ఆయనని చేరాలి. ఎలా చేరుతాం? హౌ డు వి రీచ్ గాడ్? ఈరోజు చాలామంది అంటారు నేను దేవుని చేరాలి, ఎలా చేరుతాను? ఎలా ఉంది తెలుసా? నేను ఈరోజు ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ నేను పని చేసుకుంటూ సడన్గా ఒక సోదరుడు మన చర్చ్లో ఉన్న వాలంటీర్ యూఎస్లో ఉంటే ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఐ కాల్డ్ హిమ్ బ్యాక్. ఇప్పుడు యూఎస్లో ఉన్న వ్యక్తి నేను కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తా? పలానా వ్యక్తిని చేరాలి, ఆయన ఎక్కడో యూఎస్లో ఉన్నాడు, ఆయన ఏదో టెక్సాస్ సిటీలో ఉన్నాడు, ఆయన డాలస్లో ఉన్నాడు, నేను ఎలా జాయిన్ అవుతా? చెప్పండి. ఫోన్ తీసినంత మాత్రం వెళ్ళిపోతుందా? సరే, ఆయన అక్కడ నుండి నాకు కాల్ చేశాడు. ఎట్లా కాల్ చేయాలి? ఈ రోజుల్లో పెద్ద తెలియదులే, వాట్సాప్లో వచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత ఫస్ట్ కంట్రీ కోడ్ వేయాలి. ఏంటి మన కంట్రీ కోడ్ ఏంటి? 91. అంటే ఏం చేస్తున్నావు? ఇన్ని వందల ప్రపంచంలో ఉన్న ఇన్ని వందల దేశంలో నేరో చేసేసావు. ఎక్కడికి? భారతదేశంలోకి. నెక్స్ట్ ఆయన కాల్ చేయాలంటే ఏం చేయాలి? నా ల్యాండ్ లైన్ అనుకో, ఏం చేయాలి? పాపం చాలామందికి తెలియదు, పిన్ వేయాలి. ఇక్కడ పిన్ను, ఇక్కడ హైదరాబాద్ పిన్ ఏంటి? 040. తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సరే, 040 ఏం చేసావు? భారతదేశంలో ఇన్ని స్టేట్స్లో ఏం చేసావు? నువ్వు వెంటనే తెలంగాణకి నేరో చేస్తావు. తెలంగాణకి నేరో చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నా నెంబర్ కొట్టాలి. నా నెంబర్ కొట్టేటప్పుడు నా నెంబర్ ఏదైనా ఉండొచ్చు, కానీ చివరి ఒక్క డిజిట్ ఉంటుంది. తేడా కొట్టామనుకో ఏమవుతుంది? రాంగ్ నెంబర్, రాంగ్ డైల్. ఫోన్ ఎత్తేటప్పుడు హలో హలో ఎవరు కావాలి? చూసి ఈరోజు కూడా నాకు చాలా రాంగ్ కాల్స్ వస్తాయి. ఎక్కడో మహారాష్ట్రలో కాల్ చేస్తారు, అంటారు. ఊరే పెట్టానైనా అర్థం కాదు ఒక మొక్క. బట్ దెన్ ఆ ఒక్క డిజిట్ చాలు, యూ కెన్ మిస్ ద పర్సన్. సో యు సీ, దేశము, రాష్ట్రము, వ్యక్తి, ఆ వ్యక్తికి వచ్చే ప్యాటర్న్లో నెట్వర్క్ రిజిస్టర్ అయిపోతుంది. ఇది పలానా ఫస్ట్ 4 డిజిట్లు చెప్పేయచ్చు, ఇది పలానా నెట్వర్క్ అని.
చివరి ఒక్క నెంబర్ మిస్ అయినా మనిషి మిస్ అవుతావు. ఈరోజు మనుషుడికి దేవుని రీచ్ అవటానికి ఇట్ ఈస్ జస్ట్ అ స్ట్రైట్ రీచ్. కోడ్ కొట్టాలి, హెవెన్ కోడ్. యుఎస్ కోడ్ కొట్టినా వేస్ట్, ఇండియా కోడ్ కొట్టినా వేస్ట్, ఏ పాస్టర్ కోడ్ కొట్టినా వేస్ట్. నీ ప్రధాన యాజకుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ 24/7 నీ కొరకు రెడీగా ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వ నీ కొరకు విజ్ఞాపన చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు సమస్తము చేసి నిన్ను ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా జీవింపజేసే దేవుడు ఉన్నాడు. ఇఫ్ ఎట్ ఆల్ యు నీల్ డౌన్, పరలోకముందున్న మా తండ్రి అంటే చాలు, యేసు నామములో పలికినప్పుడు దేవుని సింహాసనం ముందు దగ్గర నీ స్వరం వినపడుతుంది. లోకంలో నా తండ్రి కావదు, నువ్వు అనుకున్న ఫ్యాన్సీ నేములు చెప్తా అవ్వదు. చాలామంది అంట పరలోకమందున్న తండ్రి అయినా పర్వాలే, పరమ తండ్రి అన్నా పర్వాలే. తండ్రి దేవా, ఏం దేవా? ఎందుకంటే దేవుళ్ళని పిలవబడేవారు అనేక మంది ఉన్నారు. యు సీ, దట్ ఈస్ వై పాత నిబంధనలు చూసినప్పుడు దే యూస్ టు మెన్షన్ యాడ్ హేవ్ వావ్ హేవ్. కానీ దాని తర్వాత ఆ నామంలో ఉన్న బలము, శక్తి, పరిశుద్ధత చూసినప్పుడు ఉన్నవాడు ఐ యామ్ అన్న మాటలో ఉన్న పవర్ గ్రహించినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసిన దాన్ని బట్టి వారు కలిగిన శిక్ష చూసినప్పుడు ఆ మాట వాడతాం మానేసి ఇంకొక మాట ప్రారంభించారు. ఏం మాట? అడోనాయ్. అడోనాయ్, అడోనాయ్ ప్రభువా. వారు సమర్పించుకునేటప్పుడు వారి మనసులో తలస్తున్నారు. దే ఆర్ కమింగ్ టు ద పిక్చర్. సీ, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ సంథింగ్ హియర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ మనసు ఎక్కడ ఉందనేది పరీక్షిస్తానికి, హౌ టు రీచ్ గాడ్ అనేది తెలియజేస్తానికి చెప్తున్నా. ఎందుకంటే ఒక దేశపు కోడ్ కొట్టి, ఒక రాష్ట్రపు కోడ్ కొట్టి, ఒక వ్యక్తి కోడ్ కొడుతున్నావంటే ఈరోజు నువ్వు పరలోకానికి ఫోన్ తీసి ఫోన్ కొట్టాల్సిన అవసరం లేదు. కానీ నీ మనసులో, నీ హృదయంలో నమ్మి నీవు మోకరించి నీ కళ్ళు మూసుకొని ఇదిగో పరలోకమందున్న నా తండ్రి అనేటప్పుడు యూ హ్యావ్ టు ఫోకస్ టు ద థ్రోన్. నీ మనస్సు ఎక్కడ పెడుతున్నావు అనేది ముఖ్యం. ఈరోజు చాలామందికి టేల్ మీద అన్న వచ్చాను, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ తింటానే ఉంటారు. ఊరకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ అంటారు. ఏం ప్రయోజనం? ఈరోజు చాలామంది ప్రార్థనలు చేస్తారు, కళ్ళు మూసుకొని ఎంత ఫస్ట్ నా నోరు తిరగదులే, ఓ సూపర్ స్పీడ్లో అని బండి తేలి. లేకపోతే కొంతమందికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన మళ్ళీ చేయమను, మళ్ళీ స్టార్ట్. స్తోత్రం 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 స్తోత్రం. ఐఎమ్ సారీ, మీరు ఎవరైనా ఇక్కడ ప్రార్థన అలా చేశారంటే దేవునికి రెపిటేటివ్ వర్డ్స్ ఇష్టం ఉంటుందంట. వారు ఊరకనే రెపిటేటివ్ వర్డ్స్ చేస్తారన్నారు యేసు ప్రభు. గాడ్ డస్ నాట్ లైక్ రెపిటేటివ్. యు మీన్ రియల్గా నిజంగా స్తోత్రం అని చెప్తున్నావా? చెప్పు. నువ్వు అన్నిసార్లు స్తోత్రం చెప్పేటప్పటికి నీ దేహం ఎలా ఉంటుంది తెలుసా? ఇందాక నేను మాట్లాడుతూ వచ్చాను సౌండ్ గురించి, ఊరక స్టార్ట్ చేసిన అనుకుంటున్నారా? నో, యువర్ బాడీ నిజంగా మీరు ఇక్కడ దేవుని స్తుతించేటప్పుడు డూ యూ ఫీల్ యువర్ బాడీ వైబ్రేటింగ్? వై? బికాస్ యువర్ మైండ్ ఈస్ కనెక్టింగ్, your words are expressed, your body is feeling the resonation frequency. You are understanding what I'm saying? అందుని బట్టి నువ్వు మనస్ఫూర్తిగా, అందుకని దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, విచ్ మీన్స్ యువర్ స్ట్రెంగ్త్. నువ్వు ఆరాధించేటప్పుడు నువ్వు ఆరాధిస్తా బట్టి దేవుడు ఏదో పెద్దోడైపోతావు, దేవుడు ఏదో చిన్నదైపోతావు కాదు. నువ్వు ఆయనకి దగ్గర చేరతావు, లేకపోతే దూరంగా వెళ్తావు, అంతే పాయింట్. నువ్వు ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించేటప్పుడు నువ్వు ఆయన దగ్గరగా చేరతావు, ఆయన ఆత్మ కార్యాలను అనుభవించగలుగుతావు. యు ఆర్ ఓపెనింగ్ యువర్ పోర్టల్స్. నీ హృదయాన్ని తెరుస్తున్నావు నువ్వు. అందుకనే తెలియజేయబడుతుంది, యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. నోరు తెరిచి ప్రార్థన చేయాలి, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ, నీకు క్రీస్తు యేసు ద్వారా కలిగిన అర్హతను జ్ఞాపకం చేసుకుంటూ నీవు ప్రార్థించినట్లయితే నిశ్చయంగా జవాబు, యూ విల్ రీచ్ గాడ్. ఈ సమయంలో దయచేసి లెట్స్ యాక్సెస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తాం. నీ మనస్ఫూర్తిగా సిద్ధపడి, ఇదిగో నేను దేవుని పాదాలు పట్టుకోవాలి, ఇదిగో నేను దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి నేను ధైర్యంగా రావాలి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, యూ కెన్ కమ్ వెన్ ఎవర్, వేర్ ఎవర్, హౌ ఎవర్, బట్ దెన్ యూ హ్యావ్ టు రియల్లీ బిలీవ్. యథార్థంగా నమ్ముతూ,
ఇదిగో ఆయన ముందుకు వద్దాం. ఎక్కడ మనం సమర్పించుకుంటూ, ఆయన పాదాల ముందు సమర్పించుకుంటూ, ప్రభు సహాయాన్ని వేడుకుంటూ, ఎక్కడ మన చేతులు పైకెత్తగలిగిన వారు చేతులు పైకెత్తండి, చేతులు జోడించేవారు చేతులు జోడించండి. ప్రభువా అని పిలవండి, మనస్ఫూర్తిగా పిలవండి, హృదయపూర్వకంగా పిలవండి. పిలిచేటప్పుడు ఆయన ఆరాధించండి, ఆయన మహిమపరచండి, ఆయన ఎవరిని నమ్ముతున్నారో చెప్పండి. ఘనుడైన దేవా నీకు వందనాలయ్యా, సజీవుడైన దేవా నీకు వందనములయ్యా, స్తుతుల పైన ఆశీర్వాదవుతున్న దేవా నీకు వందనములయ్యా, ఇమానుయేలైన దేవా నీకు వందనాలయ్యా, మా తోడుండేవాడా నీకు వందనాలయ్యా, మాకు శక్తినిచ్చేవాడా నీకు వందనాలయ్యా, మాకు జీవాన్నిచ్చి మమ్మల్ని జీవింపజేస్తున్న దేవా నీకు వందనాలయ్యా, నశించిపోతున్న నన్ను వెతకి రక్షించిన ప్రేమ నీకు వందనాలయ్యా. మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దామండి. ప్రైజ్ హిమ్, థ్యాంక్ హిమ్, గ్లోరిఫై హిస్ నేమ్. అడగండి, దేవా నీ శక్తి నాకు దయచేయి, నీ శక్తి నాకు దయచేయి, బలము దయచేయి. దేవుడితో మాట్లాడండి. లెట్ నో థాట్ స్టాప్ యూ. ఏ తల పాపన వద్దు. హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడండి. మీ ప్రార్థన దేవుడు సరిగ్గా వినబడుతుంది. ధైర్యంగా ప్రార్థించండి. అడుగుతాం, దేవుడు నా ఆత్మను బలపరిచేయ్యా, నిన్ను చూడాలని ఆశగా ఉన్నానయ్యా, నా ఆత్మను బలపరచు ప్రభువా. నీ ఆత్మ మార్గంలో నాకు తెలియజేయ ప్రభువా, నీ ఆత్మ ద్వారా నాకు తెలియజేయ ప్రభువా. నీ కొరకు బ్రతకాలని ఆశతో ఉన్నానయ్యా, నన్ను బ్రతికింపచేయ. గనుడైన దేవా, బలవంతుడైన దేవా, నన్ను బ్రతికింపచేయ. బలవంతుడైన దేవుడా నన్ను బలపరిచయ్యా, పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరిచయ్యా, నాకు శక్తినివయ్యా, ప్రార్థన చేస్తా నేర్పించయ్యా, నాకు ప్రార్థన నేర్పించు, ఎలాగ ప్రార్థన చేయాలో నాకు నేర్పించు, నాకు తెలియదయ్యా ఎలా మాట్లాడాలో నేర్పించయ్యా. ఉచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నాకు నేర్పించయ్యా. ప్రార్థించేటప్పుడు నీ ఆత్మ కార్యము జరగాలి ప్రభువా. పరమ తండ్రి దేవా, ఇదిగోనయ్యా మేము మాట్లాడినప్పుడు నీ వాకు జీవపు వాకులో ఉన్న శక్తి కనపరచబడాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకులాగా ఎవరు లేరయ్యా, నీకులాగా ప్రేమించి వారు ఎవరు లేరు, నీకులాగా క్షమించి వారు ఎవరు లేరు, నీకులాగా జాలి చూపి వారు ఎవరు లేరయ్యా. ఈరోజు మమ్మల్ని వెతకి రక్షించిన ప్రేమామయుడా నీకు వందనాలయ్యా. ప్రాణము పెట్టి మాకు విలువనిచ్చావయ్యా, మమ్మల్ని కొన్నావయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు ప్రభా. ఈరోజు నీ బిడ్డలుగా పిలబడే ధన్యత మాకిచ్చావు, నీ సొత్తుగా పిలబడే ధన్యత మాకిచ్చావు, నీతో పాటు మమ్మల్ని లేవనెత్తావయ్యా, నీకు వందనాలయ్యా. అంధకార ఊబులో నుండి వెలుగు సంబంధులుగా, వెలుగు రాజ్యానికి చెందిన వారుగా మమ్మల్ని మార్చేవయ్యా. మా దీపాన్ని కాపాడుకునే జీవితం మాకు దయచేయి. మా దీపం వెలుగుతూ ఉండాలయ్యా. నీ ఆత్మ అభిషేకము మాకు దయచేయ. మా జీవితంలో నూనె ఎప్పుడు తరిగిపోకూడదు, ఎండిపోకూడదయ్యా. ఫ్రెష్ ఆయిల్ లార్డ్, ఎవ్రీ సింగిల్ డే ఫ్రెష్ ఆయిల్, ఫ్రెష్ అనాయింటింగ్. నీ సమాధానం, నీ సన్నిధి, నీ తోడు మాకు దయచే. ఈరోజు ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ. ఇలా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ. Teach us, Lord, to get in control, in command over our mind, our body. దేవా, మేము చేసే నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడు ఆపేదేవుడు కాదయ్యా. జీవం మరణం మా ముందు పెట్టావు, సరిగా నిర్ణయించమన్నావు, జాగ్రత్తగా కోరుకోమన్నావు. దేవా, ఇక్కడ ఉన్న వారు ఏ ఒక్కరు నశించిపోకూడదు అనేది నీ ఆశ. ఇక్కడ అదే సమయంలో దేవా, ఎంతో మంది నశించిపోతూ తప్పుడు నిర్ణయాల్లో జీవితాలను పాడు చేసుకుంటూ, అందులో ఇంకా ఎందరో నీ ప్రేమని ఎరిగి, నీ గొప్పతనాన్ని ఎరిగి ఇక్కడ నిన్ను విడిచిపోతున్న వారిని చూడయ్యా. ఈరోజు దేవా, మా మైండ్ మేము కంట్రోల్లో తీసుకున్న వారుగా ప్రార్థనా జీవితం, యథార్థత కలిగిన జీవితం, ఫలించే జీవితం, ఆత్మ ఫలము ఫలించే జీవితం, నీ ఆత్మ సహాయం ద్వారా జీవించే జీవితం మాకు దయచే ప్రభా. నీ వాక్యం తెలియజేస్తుంది, ఎందరైతే నీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరూ నీ బిడ్డలను పిలవబడుతున్నారు.
నీ వెడలుగా, నీ కుమారులు కుమార్తెలుగా జీవించే కృపను మాకు దయచే ప్రభా. యేసయ్యా, నీ నామాన్ని ధరించిన జీవితం మాకు దయచేయ. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయాన్ని వేడుకుంటాం, నీ శక్తిని వేడుకుంటాం, నీ తోడుని వేడుకుంటామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని బలపరచు, మా ఒక్కొక్కరిని బలపరచు. మా శరీరం బలహీనమైనా పర్వాలేదయ్యా, మా ఆత్మ మాత్రం బలహీనం అవ్వకూడదు ప్రభా. ఒకరోజు నట్టిలో కలిసిపోయే శరీరమే ఈ దేహంలో ఉన్న లోపాలను చూసి ఈ దేహాన్ని పోషిస్తాం కొరకు ఈ ఆత్మని పోగొట్టుకోవద్దు ప్రభా. విలువైనది ఆత్మయే కదా ప్రభా. నీ సన్నిధిని వెతికే జీవితం, నీ వాక్కు చదివే జీవితం, నీ దగ్గర మాట్లాడి స్వతంత్రతతో మాట్లాడి బిడ్డగా మాట్లాడే జీవితాన్ని మాకు దయచే ప్రభా. ఇక్కడున్న ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించు. ఏ భారములతో వచ్చున్నారో నువ్వు ఎరుగున దేవుడు, ఏ సమస్యలతో వచ్చున్నారో నువ్వు ఎరుగున దేవుడు, ఎటువంటి కలవరాలతో సతమతం అవుతున్నారో నువ్వు ఎరుగున దేవుడు. మా అందరికీ పరిష్కారం నీవే యేసయ్యా. నువ్వు అంటే చాలయ్యా, మా అందరి జీవితాలు సరివుతాయి. మా జీవితంలో ఉన్న కీడు, అపవాది తలంచిన కీడు, మేము చేసిన తప్పుడు నిర్ణయాలు బట్టి వచ్చిన కీడును కూడా నువ్వు సమస్తం మేలుగా మార్చే దేవుడు అయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించేయ, బలపరిచేయ, జీవితాలను బాగు చేయ. ఆత్మ వర్ధిల్తున్న రీతిగా అన్ని విషయంలో వర్ధిల్లాలి ప్రభా. ఫస్ట్ మా ఆత్మ వర్ధిల్లాలయ్యా. ఇక్కడ నీ సన్నిధిలో ప్రార్థనలు వేడుకుంటున్న ప్రతి ఒక్కరు చూడు, అది శరీర అనారోగ్యముల, మనసులో నెమ్మది లేని పరిస్థితుల, కుటుంబంలో సతమతములు అవుతున్న పరిస్థితుల, అప్పుల సమస్యల, ఏ బాధలు అన్నిని వెరుకున్న దేవుడు అయ్యా. నీ వాక్యం ఒకటి తెలియజేస్తున్నావు, మొదట నీ నీతి నీ రాజ్యాన్ని వెంబడిస్తే సమస్తం, అప్పుడు సమస్తం అనుగ్రహించబడుతుందన్నావు. ఇదిగోనయ్యా, ఎవరైతే నీ పాదాలు పట్టుకుని నిన్ను ఆరాధిస్తానికి వచ్చారో, నిన్ను ఆరాధిస్తానికి వచ్చిన వారికి నుండి ఒట్టి కాలు చేతులతో వెళ్ళకూడదయ్యా. They have to be filled with blessings in Jesus name, with answers in Jesus name. వారికి కావాల్సిన జవాబులు, విడుదల, స్వస్థత సమస్తము యేసు నామములో అనుగ్రహించబడును గాక. వారి కాళ్ళని స్థిరపరచు, వారి అడుగుల్ని స్థిరపరచు. నీ చిత్తంలో అడుగులు తీయాలి, ఈ మార్గంలో వెళ్ళాలి. సమస్తంలో నీ కృపనిచ్చి నడిపించమని, నీ సమాధానంతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.